వాద్యం క్షేత్రంలో శేషాచలం పర్వతం దగ్గర స్వామి వారి పాదాల మండపం దగ్గర అలాగే సప్తగిరి గోప్రదక్షిణం దగ్గర ఈ రెండింటికి మధ్యలో స్వామి వారికి యాగశాల నిర్మించారు. ఈ యాగశాల మధ్యలో దాదాపుగా 200 టికెట్లు అంటే 400 మంది భక్తజనులు ఈ యొక్క శ్రీనివాస యాగం జరుపుకుంటున్న ఈ 200 మంది టికెట్లకి 400 మంది భక్తజనులందరికీ స్వామి వారి యొక్క శ్రీనివాస దివ్యానుగ్రహం కలగజేయడం కోసం మీ అందరికీ ఎటువంటి కోరికలు ఉన్నా అవన్నీ నెరవేరడం కోసం తిరుమల తిరుపతి శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం, ఈ హోమంలో స్వామి వారికి ప్రథమంగా జరిగినటువంటి యొక్క కార్యక్రమం విశ్వక్సేనారాధన. ఈ విశ్వక్సేనారాధన ఏమిటంటే
స్వామి వారికి సర్వ సైన్యాధ్యక్షుడు, స్వామి వారికి విజ్ఞానికి అధిపతి. స్వామి వారి యొక్క కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు విశ్వక్సేన ఆరాధన చేయడం సాంప్రదాయం. అలాగే ఈ విశ్వక్సేన ఆరాధన అయిన తర్వాత స్వామి వారికి విశ్వక్సేనుల వారు చెబుతారు ఏమిటంటే, వీళ్ళందరికీ దివ్యానుగ్రహం కలగజేయడం కోసం దాదాపుగా 400 మంది భక్తులందరూ రావడం జరిగింది స్వామి. వాళ్ళందరికీ మీరు శ్రీనివాస దివ్యానుగ్రహం కలిగించాలి స్వామి అని విశ్వక్సేనుల వారు స్వామి వారికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఇదైన తర్వాత స్వామి వారికి పుణ్యాహవాచనం చేశారు. ఈ పుణ్యాహవాచనం ఏమిటంటే, ఈ యొక్క హోమానికి వాడేటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా పూర్ణాహుతి ద్రవ్యాన్ని, అలాగే స్వామి వారికి ఆరాధన చేసేటువంటి యొక్క పాత్ర కానివ్వండి, అలాగే స్వామి వారికి ఆరాధన చేయడానికి నవకుంభాలు కానివ్వండి, అలాగే స్వామి వారికి నైవేద్యం చేసేటువంటి యొక్క ప్రసాదాలు కానివ్వండి, వీటన్నిటినీ మంత్రం చెప్పి మురళమావాహయామి, ప్రచేతసమావాహయామి, రక్తామృతమావాహయామి, యాతస్పదమావాహయామి, ఈ 4 విధాలైనటువంటి ఆవాహన చేసి అర్చక స్వామి వారు ఈ యొక్క ద్రవ్యాలన్నింటినీ కూడా శుద్ధి చేయడం జరిగింది. అలాగే ఈశాన్య భాగంలో చూస్తుంటే సజ్జోపరార్పణ చేశారు అర్చక స్వామి వారు. ఈ యొక్క సజ్జోపరార్పణ ఏమిటంటే, మనందరికీ కూడా సమయానికి వర్షాలు పడడం కానీ, సమయానికి పంట చేతికి రావడం కానీ, మనందరికీ అవసరమయ్యేటువంటి ధనం అన్నమాట. ప్రతి మనిషి కూడా ఈ యొక్క డబ్బు సంపాదించడం అనేటువంటిది చాలా సులభకరమే. ఎటువంటి వారైనా కానివ్వండి, ఈ రోజు ₹1 ఉంటుంది, మరుసటి రోజు చూసేసరికి ₹1 కూడా ఉండదు. అట్లాగా చాలా మంది సంపాదించుతారు. చాలా పేదవాళ్ళైనటువంటి వారు కూడా ఒక సంవత్సరం తర్వాత ఒక కోటీశ్వరుడు కూడా అయిన వాళ్ళు ఉంటారు. కానీ ఇలాగా పైకి ఎదగడం, కిందకి దిగడం అనేటువంటిది ఎలాగ జరుగుతుంది? ఈ యొక్క సంపాదన అంటే క్షేమం. ఈ క్షేమాన్ని ప్రతి ఒక్కరికి భగవంతుడు సులభంగానే ఇస్తారు. యోగం అంటే వీటిని సక్రమంగా అనుభవించడం. అంటే దీనికి అర్థం ఏమిటంటే, ఆయన చాలా మంది డబ్బు ఉంటుంది, కానీ చాలా మంది దాన్ని అనుభవించలేరు. దాదాపు ఏదో విధంగా పోతుందన్నమాట. అలాగే ఈ డబ్బుని నిలబెట్టాలంటే ఏం చేయాలి స్వామి అంటే, మనకు సంబంధించినటువంటి వారిని కానివ్వండి, ప్రతి ఒక్కరు భక్తుడికి కానివ్వండి, ప్రతి ఒక్క మనకు సంబంధించిన మనుషులు కానివ్వండి, ఎవ్వరికి మోసం చేయకుండా ఈ యొక్క ధర్మబద్ధంగా డబ్బుని సంపాదించడం. అంటే ఈ యొక్క డబ్బుని క్రమశిక్షణగా భగవంతుడు ఏ విధంగా అయితే మనందరికీ ఒక మార్గాన్ని చూపిస్తాడో, ఆ యొక్క మార్గం ద్వారా ధర్మబద్ధంగా ఈ యొక్క డబ్బుని సంపాదించాలి. అలాగా సంపాదించినటువంటి వాడికి ఎప్పటికైనా సరే ఈ యొక్క డబ్బుతో కారణం పోయినా కానీ వీటికి అనుభవించేటువంటి యోగం అనేటువంటిది వస్తుంది. ఎలాగ స్వామి ఇది చేయాలంటే నేనేం చేయాలి అంటే, దీనికి వేదం ఏం చెప్తుంటే, రాజయ్య గాన కోకిల అంటే కోకిల చూడండి, కోకిల గొంతు చాలా బాగుంటుంది. అదేం చేస్తుంది మనకి